జీవశాస్త్రము, శ్వాసక్రియ, అలాగే పంటలు, వాటికి వచ్చే వ్యాధులు గురించి తెలుసుకుందాం. శ్వాసక్రియ గురించి అసలు శ్వాసక్రియ అంటే ఏంటి అంటే, ఈ భూమి మీద ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి జీవులు మరి శ్వాసక్రియతోటి జీవిస్తున్నాయి. అంటే ఆక్సిజన్ పీల్చుకోవటం, కార్బన్ డైఆక్సైడ్ని వదిలివేయటం అనేది శ్వాసక్రియ. ఉచ్ఛ్వాస నిశ్వాసాలదే శ్వాసక్రియ అంటారు. అంటే ఇక్కడ శ్వాసక్రియలో వివిధ భాగాలు కూడా పాల్గొంటాయి. అంటే ఆహార పదార్థాలు శ్వాసక్రియలు ఏం జరుగుతుంది, మనం ఇక్కడ జంతువుల్లో జరిగే శ్వాసక్రియ కాదు, అసలు శ్వాసక్రియ అంటే మొక్కల్లో జరిగే శ్వాసక్రియ గురించి తెలుసుకుందాం. అలా ఏం జరుగుతుంది శ్వాసక్రియ జరిగేటప్పుడు అంటే, మనం ఆక్సిజన్ తీసుకోగానే ఏమవుతుంది, ఆహారం తీసుకోగానే ఏమవుతుంది అంటే, ఆహార పదార్థాలు ఆక్సీకరణ చెంది అంటే గ్లూకోజ్, కొవ్వు ఆమ్లాలు, ప్రోటీన్లు, కార్బన్ డైఆక్సైడ్ H2Oలుగా మార్చే చర్య శ్వాసక్రియ. అంటే ఇక్కడ మనం పీల్చుకున్నటువంటి ఆక్సిజన్ మన రక్తంలో కలవగానే ఈ ఆహార పదార్థాలని ఆక్సీకరణం చెందించి అంటే గ్లూకోజ్, కొవ్వు ఆమ్లాలు, ప్రోటీన్లు, కార్బన్ డైఆక్సైడ్ H2Oలుగా మార్చే ఈ చర్యే అది మనమేగా మొక్కల్లో జరుగుతుంది. ఎక్కువగా ఇది మొక్కల్లో జరిగేటటువంటి శ్వాసక్రియలో ఈ పని జరుగుతుంది. అంటే గ్లూకోజ్ ఏర్పడుతుంది, కొవ్వు ఆమ్లాలు, కార్బన్ డైఆక్సైడ్ H2Oలుగా మారేది. అంటే ఇక్కడ మనం శ్వాసక్రియ, ఇది కణాల్లో జరిగే కణాల శ్వాసక్రియ అంటారు. కణాల్లో జరిగితే కణాల శ్వాసక్రియ. అంటే శ్వాసక్రియ రెండు రకాలు, ఒకటి వాయు సహిత శ్వాసక్రియ, అవాయు శ్వాసక్రియ. అంటే ఇక్కడ కణాల్లో జరిగే శ్వాసక్రియని కణాల శ్వాసక్రియని, మళ్ళీ శ్వాసక్రియని రెండు రకాలుగా వాయు సహిత శ్వాసక్రియ, అవాయు శ్వాసక్రియ అన్నారు. వాయు సహిత శ్వాసక్రియ అంటే ఏమిటి? ఆక్సిజన్ సమక్షంలో జరుగు శ్వాసక్రియలో వాయు సహిత శ్వాసక్రియ ఆ విధంగా జరిగేటట్టయితే దాన్ని మనం వాయు సహిత శ్వాసక్రియ అంటాం. అంటే ఆక్సిజన్ సమక్షంలో మరి జరిగేటటువంటి క్రియని, శ్వాసక్రియని వాయు సహిత శ్వాసక్రియ అంటారు. అంటే దీనిలో గ్లైకాలసిస్లో ఏర్పడిన పైరువిక్ ఆమ్లం అణువులు ఆక్సీకరణం జరిగి కార్బన్ డైఆక్సైడ్గా మారుతుంది. ఇది మొక్కల్లో జరిగే శ్వాసక్రియలో వాయు సహిత శ్వాసక్రియ, అవాయు శ్వాసక్రియ రెండు రకాలు. దీనిలో మరి ఆక్సిజన్ సమక్షంలో జరుగు శ్వాసక్రియనే వాయు సహిత శ్వాసక్రియ అంటాం. ఇది గ్లైకాలసిస్లో అక్కడ ఏర్పడినటువంటి పైరువిక్ ఆమ్లం అణువులు ఆక్సీకరణ జరిగి కార్బన్ డైఆక్సైడ్గా మారేటటువంటి ప్రాసెస్ ఇక్కడ జరుగుతుంది. వాయు సహిత శ్వాసక్రియ, పైరువిక్ ఆమ్లంలో ఉండే హైడ్రోజన్ గాలిలోని ఆక్సిజన్ గ్రహించి నేరుగా అది నీరుగా మారుతుంది. అంటే గాలిలోని ఆక్సిజన్ గ్రహించి నీరుగా, అంటే పైరువిక్ ఆమ్లంలో ఉండే హైడ్రోజన్ అణువులు గాలిలోని ఆక్సిజన్ కలిసి, అంటే ఇక్కడ ఈ ప్రక్రియలో ఆక్సిజన్ తుది గ్రహీత కాబట్టి దీన్ని వాయు సహిత అన్నాం. అంటే ఆక్సిజన్ని తుది అంటే చివర్లా గ్రహిస్తుంది కాబట్టి దీన్ని మనం వాయు సహిత వాయు శ్వాసక్రియ అని మనం ఇక్కడ చెప్తున్నాం. అంటే గ్లైకాలసిస్ తుది దశలో ఏర్పడినటువంటి రెండు పైరువిక్ ఆమ్ల అణువులు ఆక్సిజన్ లేనప్పుడు అసంపూర్ణమైన ఆక్సీకరణం చెందుతాయి. దీన్నే మనం అవాయు శ్వాసక్రియ అంటాం. అంటే గ్లైకాలసిస్ తుది దశలో ఏర్పడిన రెండు పైరువిక్ ఆమ్ల అణువులు అంటే ఆక్సిజన్ లేనప్పుడు, ఆక్సిజన్ ఉన్నప్పుడు జరిగేది మనం తెలుసుకున్నాం. ఆక్సిజన్ లేనప్పుడు అసంపూర్ణమైన ఆక్సీకరణం జరుగుతుంది కాబట్టి ఇది ఆక్సిజన్ లేనప్పుడు జరుగుతుంది కాబట్టి అవాయు శ్వాసక్రియ అన్నాం. ఆక్సిజన్ ఉన్నప్పుడు జరుగుతుంది కాబట్టి వాయు సహిత శ్వాసక్రియ అని అన్నాం మనం ఇప్పుడు. అలాగే నెక్స్ట్ అవాయు శ్వాసక్రియలో ఈ విధంగా పైరువిక్ ఆమ్లం ఇథనాల్, ఆల్కహాల్, లాక్టిక్ ఆమ్లంగా మారే చర్యను అవాయు శ్వాసక్రియ అన్నారు. అంటే ఈ పైరువిక్ ఆమ్లం ఇథనాల్ గా మారేటటువంటి చర్య అంటే ఇక్కడ ఆల్కహాల్, లాక్టిక్ ఆమ్లంగా మారే చర్య అని కూడా చెప్పవచ్చు. దీన్ని మనం అవాయు శ్వాసక్రియ అన్నారు. అవాయు శ్వాసక్రియలో ఏం జరుగుతుంది, ఆక్సిజన్ అవసరం ఉండదు. అంటే ఆక్సిజన్తో ముడిపడి ఉంది. ఇక్కడ ఆక్సిజన్తో ఉండి జరిగితేనో వాయు సహిత శ్వాసక్రియ అన్నాం. ఆక్సిజన్ లేకుండా ఇక్కడ ఉపయోగపడకుండా జరుగుతుంది కాబట్టి అవాయు శ్వాసక్రియ అన్నారు. అయితే ఈ అవాయు శ్వాసక్రియలో ఆక్సిజన్ అవసరం ఉండదు, కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడుతుంది, నీరు ఏర్పడదు, ఇథనాల్ లేదా లాక్టిక్ ఆమ్లం వంటి అవికాలు ఉత్పత్తి అవుతాయి. ఇక్కడ ఈ అవాయు శ్వాసక్రియలో జరిగే ప్రక్రియలో ఆక్సిజన్ అవసరం ఉండదు,
కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడుతుంది, నీరు కూడా ఏర్పడదు. ఇథనాల్, లాక్టిక్ ఆమ్లం వంటి యౌగికాలు మాత్రం ఉత్పత్తి అవుతాయి. ఇంకా తక్కువ శక్తి ఉత్పత్తి అవుతుంది. దీంట్లో మైటోకాండ్రియల్ ప్రమేయం కూడా ఉండదు. క్రెబ్స్ వలె ఎలక్ట్రాన్ రవాణా జరగదు. అయితే 2 ఏటీపీలు మాత్రం ఏర్పడతాయి. 2 ఏటీపీలు ఈ చర్యలో ఏర్పడతాయి. వాయుద శ్వాసక్రియ విషయానికి వచ్చినప్పుడు దీనికి భేదాలు మనం చూసినప్పుడు, అదే వాయు సహిత దాంట్లో ఆక్సిజన్ అవసరం ఉంటుంది, నీరు, కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడతాయి, ఎక్కువ శక్తి ఉత్పత్తి అవుతుంది. అంటే శక్తి కూడా ఆడ తక్కువ శక్తి ఉత్పత్తి అవుతుంది, ఇక్కడ ఎక్కువ శక్తి ఉత్పత్తి అయ్యే అవకాశం ఉన్నదన్నమాట. అలాగే నెక్స్ట్ వాయు సహిత శ్వాసక్రియలు ఇంకోటి ఈ భేదాలు, అంటే వాయు సహిత శ్వాసక్రియకి అవాయు సహిత శ్వాసక్రియకి భేదాలు చూసినప్పుడు మైటోకాండ్రియా ప్రమేయం ఉండదాడ ఉంటుంది. మైటోకాండ్రియా ప్రమేయం ఉంటుంది. క్రెబ్స్ వలె ఎలక్ట్రాన్ రవాణా జరుగుతుంది. ఇక్కడ ఆడ 2 ఏటీపీ అణువులు ఏర్పడితే ఇక్కడ 38 ఏటీపీ అణువులు ఏర్పడుతున్నాయి. మీరు అంటే వాయు శ్వాసక్రియలో ఆక్సిజన్ అవసరం ఉంటుంది, నీరు, కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడతాయి, ఎక్కువ శక్తి ఉత్పత్తి అవుతుంది. అలాగే మైటోకాండ్రియా ప్రమేయం ఉంటుంది, క్రెబ్స్ వలె ఎలక్ట్రాన్ రవాణా జరుగుతుంది. ఆడ మైటోకాండ్రియా ప్రమేయం ఉండదు అవాయువులో, క్రెబ్స్ వలె రవాణా జరగవు. 2 ఏటీపీలు మాత్రం 38 ఏటీపీ అణువులు ఏర్పడుతున్నాయి. ఇక్కడ కిణ్వనం అనే ప్రక్రియ కూడా. ఆక్సిజన్ లేనప్పుడు ఈస్ట్ కణాలు పైరువిక్ ఆమ్లాన్ని ఇథనాల్గా మార్చడానికి కిణ్వనం అంటాం. అంటే ఇక్కడ ఆక్సిజన్ లేని సమక్షంలో జరిగేటటువంటి చర్యను మనం ఇప్పుడు ఇందాక అవాయు శ్వాసక్రియను, అక్కడే ఒక ఆక్సిజన్ లేనప్పుడు ఈస్ట్ కణాలు పైరువిక్ ఆమ్లాన్ని ఇథనాల్గా మార్చే ప్రక్రియ ఉందో దాన్ని మనం కిణ్వనం అంటారు. కిణ్వనం అంటే ఏమిటి? దీన్ని మనం ఎగ్జామ్లో కానీ ఆబ్జెక్టివ్ టైప్లో కూడా మనం అడగవచ్చు. అంటే ఆక్సిజన్ లేనప్పుడు ఈస్ట్ కణాలు పైరువిక్ ఆమ్లాన్ని ఇథనాల్గా మార్చడం, పైరువిక్ ఆమ్లాన్ని ఇథనాల్గా మార్చే ప్రక్రియ మార్చటాన్ని కిణ్వనం అంటారు అని మనం గుర్తుంచుకోవాలి. అలాగే నెక్స్ట్ గ్లైకాలసిస్లో ఇది వాయు సహిత మరి అవాయు శ్వాసక్రియలో మొదటి దశ. గ్లైకో అనగా గ్లూకోజ్, లైసిస్ అనగా విచ్ఛిన్నం అవటం. అంటే ఇక్కడ అణువులు విచ్ఛిన్నం కావటం. అంటే ఇది వాయు సహిత మరియు అవాయు శ్వాసక్రియలో మొదటి దశ. అంటే గ్లైకాలసిస్ అంటే గ్లూకోజ్ అంటే లైసిస్ అంటే విచ్ఛిన్నం, అంటే విచ్ఛిన్నం అయి పోతుందన్నమాట. అంటే గ్లైకాలసిస్లో 6 కర్బన పరమాణువులు గల గ్లూకోజు 2 పైరువిక్ ఆమ్ల అణువులుగా విచ్ఛిన్నం చెందటాన్ని గ్లైకాలసిస్ అంటారు. ఒకే ఒక మాట. అంటే 6 కర్బన పరమాణువులు గల గ్లూకోజు 2 పైరువిక్ ఆమ్లాలుగా విచ్ఛిన్నం కావటం. అంటే ఇక్కడ గ్లైకాలసిస్లో చెప్పాం కదా, అంటే విచ్ఛిన్నం కావటం. లైసిస్ అంటే విచ్ఛిన్నం కావటం అంటారు. అంటే ఒక గ్లూకోజ్ అణువు గ్లైకాలసిస్ చెందగా పొందిన నికర ఏటీపీలు 2. అంటే ఇక్కడ 2 పైరువిక్ అణువులుగా విచ్ఛిన్నం అవుతుంది అని అర్థం. తర్వాత క్రెబ్స్ వలయం, దీంట్లో ఈ మొక్కల శ్వాసక్రియలో ఇవన్నీ కూడా దశలు. గ్లైకాలసిస్, క్రెబ్స్ వలయం. పైరువిక్ ఆమ్ల ఆక్సీకరణం అది సర్ ఆన్స్కిట్స్ క్రిప్స్ చే కనుగొనబడింది. క్రెబ్స్ వలయం ఎందుకంటారంటే క్రెబ్స్ అని ఆయన ఈ పైరువిక్ ఆమ్లం ఆక్సీకరణం చెందటం, గ్లైకాలసిస్ ఇదంతా ఒక వలయంలా జరుగుతుందని చెప్పి ఈయన్ని క్రెబ్స్ వలయం అన్నారు. ఈయన సర్ హాన్స్ క్రెబ్స్ అని ఆయన దీన్ని ఈ పైరువిక్ ఆమ్లం ఆక్సీకరణం జరిగే విధానాన్ని కనుగొన్నాడు. ఇది మైటోకాండ్రియాలో మాతృకలో జరుగుతుందని తెలియటం కూడా జరిగింది. ఎలక్ట్రాన్ రవాణా NADH, FADH2 మైటోకాండ్రియాలోని ప్రాథమిక రేణువులలో ఎలక్ట్రాన్ రవాణా చర్య అనే క్రియ ద్వారా ఆక్సీకరణం చెందుతుంది. అంటే మైటోకాండ్రియల్ ప్రాథమిక రేణువుల్లో ఎలక్ట్రాన్ రవాణా చర్య వల్ల ఇది ఆక్సీకరణం చెందుతుందని చెప్పి ఈ ఎలక్ట్రాన్ రవాణాలో తెలిసింది. ఈ చర్యలో విడుదలైనటువంటి శక్తి ఏటీపీ ఉత్పత్తికి ఉపయోగపడుతుంది. ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్ ఆక్సిజన్కు బదిలీ చేయబడి నీరు ఏర్పడటం కూడా జరుగుతుందనేది తెలుసుకోవాలి. అలాగే కణ శ్వాసక్రియలో ఆక్సీకరణం చెంది శక్తిని విడుదల చేసే పదార్థాలను శ్వాసక్రియ ఆధారాలు అంటారు. శ్వాసక్రియ ఆధారాలు అంటే శ్వాసక్రియలో ఆక్సీకరణం చెందిన తర్వాత శక్తిని విడుదల చేయటం ఏం లేదు, శక్తి విడుదల కావటం శ్వాసక్రియ ఆధారం అని చెప్పవచ్చు. అంటే ఆటోమేటిక్గా శ్వాసక్రియ జరిగినప్పుడు ఆక్సీకరణం జరుగుతుంది. శ్వాసక్రియ జరుగుతుందంటే ఆక్సిజన్ కలుస్తుంది, ఆక్సిజన్ కలవటం అంటే ఆక్సీకరణం చెందటం అంటే
శక్తి విడుదల అవుతుంది. అంటే ఇది మనకి శ్వాసక్రియ. అన్ని జీవుల్లో ముఖ్య శ్వాసక్రియ ఆధారాలు ఏంటంటే కార్బోహైడ్రేట్స్, కొవ్వులు. మైటోకాండ్రియా గురించి మనం తెలుసుకుంటే, మైటోకాండ్రియాలో కణ శ్వాసక్రియ జరుగుతుంది. మైటోకాండ్రియా ఎలా ఉందంటే ఇది గోళాకారం, టెన్నిస్ బ్యాటు, పోగులు ఉంటాయి లోపల, పోగుల వల్లే ఉంటాయి. అదే ఇది గోళాకారంగా ఉంటుంది ఇది. కాబట్టి ఈ మైటోకాండ్రియాలో కణ శ్వాసక్రియ జరుగుతుంది. ఇది పోగుల వల్లే ఉంటాయి లోపల. వీటిని కణంలో శక్తి భాండాగారాలని అంటారు. అంటే శక్తిని ఇచ్చేయి, కణంలో శక్తిని ఇచ్చేవి మాత్రం ఇవి. దీని నిర్మాణంలో శ్వాసక్రియకు నియంత్రించే కారకాలు ఆక్సిజన్, ఉష్ణోగ్రత. ఇవి వీటి నిర్మాణం జరిగేటప్పుడు వీటి యొక్క ప్రభావంతో అది నిర్మాణం అవుతుందన్నమాట. మైటోకాండ్రియాను ఒకసారి మనం పటంలో పరిశీలించినట్టయితే చూడవచ్చు. అంటే ఇక్కడ మైటోకాండ్రియా దానిలో భాగాలను కూడా మనం చూడవచ్చు ఎలా ఉందో నిర్మాణం. ముడతలు పడినటువంటి భాగం ఉంటుంది, క్లిస్టే అంటారు. దీంట్లో పొరలుగా ఉంటాయి. మరి అలాగే ఇంకా ఈ మైటోకాండ్రియా గురించే కాకుండా మొక్కల్లో హార్మోన్స్ ఉంటాయి. మొక్కల్లో హార్మోన్స్ ఏమేమి హార్మోన్స్ ఉంటాయి? మొక్కల్లో కొన్ని రసాయనిక పదార్థాలు సమన్వయం చేస్తాయి, వీటిని హార్మోన్స్ అంటారు. ఇప్పుడు జంతువుల్లో కూడా హార్మోన్స్ ఉన్నాయని తెలుసుకున్నాం. జంతువుల్లో కూడా హార్మోన్స్ పెరుగుదలకు ఉపయోగపడుతుంది, ప్రత్యుత్పత్తి వ్యవస్థకు ఉపయోగపడుతుంది. మరి వాటిలో కొన్ని జీవక్రియలు నిర్వహించడం కోసం జంతువుల్లో ఉపయోగపడ్డట్టు ఇక్కడ మొక్కల్లో కూడా కొన్ని హార్మోన్స్ ఉండి అవి రసాయనిక పదార్థాలు సమన్వయం చేస్తాయి. అంటే కొన్ని మనం ఇంకా ఇంతకుముందు చెప్పినట్టుగా మొక్కల్లో అంటుగంటే పద్ధతిలో ఒక కాండాన్ని కత్తిరించి బెరడు తొలగించి అక్కడ వేరే మొక్కని తీసుకొచ్చి దాన్ని చుట్టి ఒక పాలిథిన్ పేపర్ చుట్టి ఆ విధంగా చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ మొక్క నుంచి లేకపోతే ఒక మొక్క కాండాన్ని ఛేదనం చేసి అది భూమిలో పెట్టినప్పుడు భూమిలో నుంచి వేర్లు, అంటే ఆ కాండానికి వేర్లు రావటం. కానీ ఈ వేర్లు రావటం అనేటటువంటి శక్తి ఎలా వచ్చింది? ఈ హార్మోన్స్. అంటే అప్పుడు ఇక్కడ మొక్కల్లో విడుదలయ్యేటటువంటి హార్మోన్స్ వల్ల వాటికి వేర్లు వచ్చే, భూమి తాకగానే వేర్లు వచ్చే గుణం వచ్చిందన్నమాట. ఈ హార్మోన్స్ ఫలితంగానే ఈ మొక్కల్లో వేర్లు కానీ కొన్ని సమన్వయ ప్రక్రియలు జరుగుతున్నాయి. మొక్కల్లోని హార్మోన్స్ ఏంటి? ఆక్సిన్స్, జిబ్బరెలిన్స్, సైటోకైనిన్, అబ్సైసిక్ ఆమ్లం, ఇథలిన్. టాక్సిన్లు, జిబ్బరెలిన్లు, సైటోకైనిన్లు, అబ్సైసిక్ ఆమ్లం, ఇథలిన్, ఈ 5 మొక్కల్లో ఉన్నటువంటి హార్మోన్స్. ఇవి కూడా ఒక్కొక్క హార్మోన్స్ ఒక్కొక్క పనిని నిర్వహిస్తాయి. ఇప్పుడు కొన్ని పెరుగుదలను చూపెడతాయి, కొన్ని ఆకులు రాలేటటువంటి టైంకి రాలే స్వభావాన్ని, కొన్ని పండ్లు పక్వానికి వచ్చే స్వభావాన్ని, ఇట్లా కొన్ని గుణాలని ఈ ఆకుల్లో, ఈ చెట్లలో, ఈ మొక్కల్లో, కొన్ని శాఖల్లో, కొన్ని భాగాల్లో వాటి యొక్క ప్రభావాన్ని చూపెడుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. బాష్పోత్సేకం. మొక్క శాఖీయ భాగాలు సజీవ కణాల నుంచి ఆవిరి రూపంలో నీటిని కోల్పోవటాన్ని బాష్పోత్సేకం అంటారు. మొక్క శాఖీయ భాగాల సజీవ కణాల నుంచి, అంటే మొక్క కణాల నుంచి, అంటే మొక్కలో ఉన్నటువంటి శాఖల్లో, కాండంలో భాగాలు, ఏ భాగాలనే, అంటే వాటి సజీవ కణజాలం నుంచి ఆవిరి అనేది బయటకు వస్తుంది. ఆ ఆవిరి రూపంలో నీటిని బయటికి కోల్పోవటమే బాష్పోత్సేకం. అంటే ఆ బాష్పోత్సేకం జరగటం వల్లనే మనకి మొక్క దగ్గర మనం ఉన్నప్పుడు అక్కడ గాలిలోకి నీటి ఆవిరి రావటం వల్ల, నీటి ఆవిరి రావడం, గాలిలో ఉన్నటువంటి వాతావరణం చల్లబడి ఆ చెట్టుకి మనకి చల్లదనాన్ని ఇస్తుంది. ఆ చెట్టు కింద నిలబడటం వల్ల చల్లగా ఉండటానికి కారణం ఈ బాష్పోత్సేకం అనే ప్రక్రియ జరగటం వల్లనే. ఒకవేళ బాష్పోత్సేక ప్రక్రియ జరగకపోతే మనం బయట చెట్టుకు దూరంగా నిలబడ్డప్పుడు మనకి వెండగా వేడి అనిపిస్తుంది, చెట్టు దగ్గరికి రాగానే మనకి చల్లగా అనిపిస్తుంది. అంటే సూర్యరశ్మి పడకపోవటం ఒకటి. ఇంకోటి ఏంటంటే చెట్ల కణాల్లో నుంచి, శాఖల కణాల్లో నుంచి ఆవిరి రూపంలో నీటిని కోల్పోతుంది అన్నమాట చెట్టు. ఆ విధంగా నీటిని కోల్పోవటం వల్ల బాష్పోత్సేకం అనేటువంటి ప్రక్రియ జరగటం వల్ల ఏమవుతుందంటే ఆ చుట్టూ వాతావరణం చల్లబడుతుంది. అందుకని మనం ఎక్కువగా చెట్లు కనుక నాటినట్టయితే, ఎక్కువ భాగం చెట్లు నరికితే మనం వాతావరణంలోకి నీటి ఆవిరి తక్కువగా చేరి కార్బన్ డైఆక్సైడ్ శాతం పెరిగి, మరి పైగా మనకి ఎక్కువగా వేడి ప్రభావం ఎక్కువగా వాతావరణంలో చూపెట్టే అవకాశం ఉంది. మరి ఆ వాతావరణాన్ని పోగొట్టాలంటే కంపల్సరీగా ఎక్కువగా చెట్లు ఉన్నట్టయితే వాటిలో బాష్పోత్సేక ప్రక్రియ జరిగి మనకి నీటి ఆవిరి వాతావరణంలోకి వచ్చే అవకాశం ఉన్నది.
కేవలం 2% కంటే తక్కువ నీరు మొక్కల్లో ముఖ్యమైన క్రియలకు ఉపయోగపడుతుంది. మిగిలిన నీరంతా బాష్పోత్సేక రూపంలోనే బయటకు వస్తుంది. ఎక్కువ భాగం మనం అనుకుంటాం పోసిన నీళ్ళన్నీ కూడా భూమిలోకే పోవు. అవి భూమి పీల్చుకున్నటువంటి చెట్ల నుంచి నీటి ఆవిరి బయటికి రానట్టు కొంత కేవలం 2% కంటే తక్కువ నీరే మొక్కల్లో ముఖ్యమైన క్రియలకు ఉపయోగపడుతుంది. అంటే 2%, అంటే నీరు మొక్కలు పీల్చుకున్నటువంటి 2% మాత్రమే మొక్కలకు ఉపయోగపడుతుంది. మిగిలినటువంటి నీరు మొత్తం మరి బాష్పోత్సేక రూపంలో బయటకు వస్తుంది, నీటి ఆవిరి రూపంలో బయటకు వస్తుంది. అందువలనే మనకి వాతావరణం మరి ఒక క్రమ పద్ధతిలో సమతాస్థితిలో ఉండటానికి సహాయపడుతుంది. ఇక్కడ వ్యవసాయం చూసినట్టయితే ఇప్పుడు మనం చూసినటువంటి ప్రక్రియలే కాకుండా వ్యవసాయ పద్ధతులు కూడా చూడాలి. అంటే వ్యవసాయం ఎలా నిర్వహిస్తాం, ఏ పద్ధతిలో వ్యవసాయాలు చేస్తున్నారు ఈరోజు, వ్యవసాయం అంటే ఏమిటి, మరి మనం తినేటటువంటి ఆహారం ఎక్కడి నుంచి లభిస్తుంది, మరి ఆ లభించినటువంటి ఆహారం ఎంత కష్టపడితే వస్తుంది, మరి ఇలాంటి విషయాల గురించి కూడా మనం వ్యవసాయం అనేటువంటి దాంట్లో తెలుసుకుందాం. అంటే వ్యవసాయం అంటే వివిధ రకాల పంటలు పండించడం, మనుషులకి ఉపయోగపడేటటువంటి పంటల్ని, ఆహార ధాన్యాలని పండించుకోవటం. ఆహార ధాన్యాలని ఒక్క సంవత్సరం వేసి అది కొన్ని సంవత్సరాల దాకా పండించే కొన్ని పంటలు, ఒక సంవత్సరం ఇప్పుడు మామిడి తోట, కొన్ని తోటలు దానిమ్మ తోట, నిమ్మ తోట లాంటి ఒక సంవత్సరం వేసి దాన్ని పెంచుకుంటూ పోతే ఇక దాన్ని కొట్టేయకుండా కొన్ని సంవత్సరాల పాటు దాని నుంచి ఫలాల్ని మనం పంటను పొందుతున్నాం. కానీ కొన్ని పంటలు ఏ సంవత్సరం ఆ సంవత్సరం, 6 నెలలకు ఒకసారి పంట వేసి మళ్ళీ తిరిగి పంటలు వ్యవసాయం చేయడం అనే పద్ధతులు కొన్ని. అంటే రకరకాల ధాన్యాన్ని రకరకాల టైంలో మనం పెంచే అవకాశం ఉంది, వాటి ఆహార ధాన్యాలు పొందే అవకాశం కూడా ఉన్నది. ఇక్కడ వ్యవసాయంలో పంటల ఉత్పత్తికి చేసే విధానాన్నే మనం వ్యవసాయం అంటాం. భారతదేశంలో అధిక ప్రాధాన్యత దీనికే ఉంది, వ్యవసాయానికి. అధిక మంది ప్రజానీకం, లక్షల మంది, కోట్ల మంది ప్రజానీకం ఉన్న జనాభాలో అధిక మంది ఈ వ్యవసాయం మీదనే ఆధారపడుతున్నారు. వ్యవసాయం దున్నటం, పంటలు పండియటం, పంటల్ని మళ్ళీ నూర్పిడి చేయటం, తిరిగి ఆ ధాన్యాన్ని అమ్మటం, ఇవన్నీ కూడా మొత్తం భూమి దున్నుకుంటూ భూమి మీదనే ఆధారపడేటువంటి వ్యవసాయం అనేది ఇక్కడ భారతదేశంలో 100-80% ఈరోజు వ్యవసాయ ప్రాధాన్యతగా దేశంగా ఉంది. వ్యవసాయ దేశం అంటారు మన భారతదేశాన్ని. సస్య ప్రబోధనాన్ని అభివృద్ధి చేసే పద్ధతులు, మరి వ్యవసాయంలో కొన్ని పద్ధతులు ఉపయోగిస్తున్నాం, కొన్ని కొత్త పద్ధతులు ఉపయోగిస్తున్నాం. కొత్త పద్ధతి ద్వారా కొత్త మొక్కల్ని వేరే ప్రాంతాలకు కూడా రప్పించి ఆ మొక్కల్ని నాటడం కూడా జరుగుతుంది. ఒకటి సస్య ప్రబోధనాన్ని అభివృద్ధి చేసినంటే పునఃస్థాపన. ఒక ప్రదేశంలో పెరగని మొక్కలను వేరే ప్రాంతాల నుంచి తెచ్చి అక్కడ ఒక పెరగని మొక్కలు కానీ వేరే ప్రాంతాల్లో ఉన్న మొక్కలు కానీ తెచ్చి ప్రవేశపెట్టడాన్ని పునఃస్థాపన. తిరిగి మళ్ళీ మనం వాటిని నాటి పెంచటాన్ని మనం వాటిని పునఃస్థాపనం అని చెప్పి అంటాం. అంటే కొన్ని చోట్ల అడవుల్లో ఉంటాయి, అక్కడ కూడా పెరుగుతూనే ఉన్నాయి, కానీ ఇంకో ప్రాంతంలో కూడా తీసుకొచ్చేయటం, ఇక్కడ వేరే చోట వేయటం, అట్లా ఆ నేలను బట్టి కూడా మనం చేసేటటువంటి ప్రయోగం. వరణం అంటే ఏంటి? వాంఛించిన లక్షణాలు గల మొక్కను సమూహం నుండి ఎంపిక చేయుటకు వరణం అంటారు. అంటే ఇక్కడ మనం ఆదిమ మానవుడి దగ్గర నుంచి చూసినట్టయితే చాలా మొక్కల్ని ఆయన ఎంపిక చేసుకోండి. అంటే మనం తినేటటువంటి మామిడి పండు ఎన్నో రకాల ప్రకృతిలో పండుతున్నాయి చెట్లు, అడవుల్లో. వాటిలో ఏది తినాలా, ఏది తినకూడదు, ఏది తింటే మనిషి ప్రమాదం లేకుండా ఉంటాయి, ఏది తింటే మనిషి ఆరోగ్యంగా ఉండు, ఏది తింటే అనారోగ్యానికి గురవుతుండో తెలుసుకొని ఆ రకమైన పదార్థాన్ని తరచుగా తినటం వల్ల, ఎక్కువ సార్లు తినటం వల్ల ఇది పర్లేదు, ఇది బాగానే ఉంది, దీన్ని తినవచ్చు అనేటటువంటిది దాన్నే ఎంపిక చేసుకోవటం. ఆ ఎంపిక చేసుకున్నటువంటి ఎన్నో పండ్లు, ఫలాలు, విత్తనాలు, పంటలు ఈరోజు మనకి వాడుతున్నాం. మనం రాసుకుంటూ పోతే లిస్టు చాలా ఉంటాయి మనం తినేటటువంటి పంట ధాన్యాలని. అంటే ఫలాల్లో కానీ, కూరగాయల్లో కానీ, ఆహార ధాన్యాల్లో కానీ చూసినట్టయితే ఇవన్నీ ఒకప్పుడు కొన్ని వందల యుగాల నుంచి ఎంపిక చేస్తూ వచ్చినటువంటి పంటలే. ఈ పంటల్ని మరి ఇలాగ ఇప్పుడు కూడా మన వాళ్ళు కొన్ని ఎంపిక చేస్తున్నారు. అంటే ఇప్పుడు మన వాళ్ళు అప్పుడు ఎక్కడో పెరుగుతున్న వాటిలో నుంచి కొన్ని ఎంపిక చేశారు. ఇప్పుడు అలా కాదు, వాంఛించిన లక్షణాలు, మనకి ఏ లక్షణాలు అయితే నచ్చుతాయో ఆ లక్షణాలు నచ్చినటువంటి మొక్కను సమూహం నుండి ఎంపిక చేయటం వరణం అంటారు.
అది బాగా ఉంది, బాగా పండుతుంది అంటే ఆ లక్షణాలు మనకి బాగా నచ్చినాయి. ఇది లావు అయ్యేటి రేగి పండ్లు కాస్తుంది, ఇది బాగా మంచిగా ఉంది, దీన్ని మనం ఎక్కువ పంట వ్యవసాయ పద్ధతిలో చేయొచ్చు, చేసి దీన్ని ఎక్కువగా పండియచ్చు, ఎక్కువ చోట్ల వీటిని ఈ మొక్కల్ని నాటుకుంటూ పోతే అవి ఎక్కువ మందికి జనాభాకు అందుతాయి అన్న విషయాన్నే ఈడ వర్ణం అంటారు. అంటే ఎంపిక చేసుకొని మనం దాన్ని సాగు చేయడం. ఇందులో రకాలు కూడా ఉన్నాయి. ఒకటి సహజ వరణం, కృత్రిమ ఆవరణం. కృత్రిమ వరణం అంటే సహజ వరణం ఏంటి, కృత్రిమ వరణం ఏంటో చూద్దాం. అంటే సంకరణం, వాంఛించిన లక్షణాలు గల వేరు మొక్కలను ఎంపిక చేసుకొని వేరువేరు మొక్కలను ఎంపిక చేసి నియంత్రిత పరిస్థితుల్లో పెంచి పుష్పించేటట్టు చేసే పరాగ సంపర్కం చేస్తాం. అది మామిడి, యాపిల్, జామ. అంటే కొన్నిటిని మనం బాగా మంచి లక్షణాలు కలిగినటువంటి కొన్ని వేరువేరు మొక్కలు తీసుకొని ఆ మొక్కకి వేరే మొక్క మధ్యలో పరపరాగ సంపర్కం అంటే ఇక్కడ పరాసంపర్కం చేసి ఎంపిక చేసి నియంత్రిత పరిస్థితులు పెంచి మళ్ళీ దానికి వచ్చేటటువంటి మొక్కల్ని ఎలా ఉన్నాయో పరిశీలించుకుంటూ వాటి ద్వారా వచ్చే విత్తనం కాయలు ఎంత లావు అవుతున్నాయి, మరి దానిలో గింజలు ఎన్ని ఉన్నాయి, మనకి ఒక పండులో మనకు కావాల్సినటువంటిది మనం ఏదైతే తింటామో మనం ఏదైతే అవసరం పడిద్దో దాన్ని ఎక్కువగా డెవలప్ చేయటం. ఇప్పుడు ఒక రేగి పండులో మనకు కావాల్సింది విత్తనం కాదు, విత్తనం చాలా చిన్నగా ఉండాలి, అదే దాని చుట్టూ ఉండేటటువంటి కండ ఎక్కువగా ఉండాలి. మరి ఒకప్పుడు రేగి పండ్లు అంటే కండ విత్తనం లావుగా ఉంటుంది, కండ చాలా పైన రేగు మాదిరి పలసని పొరలాగా ఉంటుంది. అలాంటి కాయలు తిన్నప్పుడు మనం ఎన్ని కాయలు తిన్నా కూడా మరి దాంట్లో నుంచి వచ్చేటటువంటి ఆహారం చాలా తక్కువ. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మన వాళ్ళు కొన్ని ముఖ్యమైనవి తీసి ఇంకో ఎక్కువగా మనకి ఏదైతే అవసరం ఇక్కడ వాంఛిత లక్షణాలు ఏంటి, దాని యొక్క కండ అవసరం కాబట్టి కొన్ని విత్తనాల్లో కండ అవసరం ఉండదు, దానిలో ఉన్నటువంటి విత్తనాలు కావాలి. ఎక్కువ విత్తనాలు వస్తే మనకి లాభం, విత్తనాలు మాత్రమే మనం తింటాం కాబట్టి విత్తనాలు ఎక్కువగా వచ్చేటట్టు తింటాం. అదే ద్రాక్ష ఉంది, ద్రాక్షలో మనకి కండ ఎక్కువ కావాలి, విత్తనాలు ఉండాలి. అసలు విత్తనాలు కూడా లేకుండా ఉంటే బాగు అనే ఆలోచన వచ్చింది మనిషికి. విత్తనాలు లేని ద్రాక్షను తయారు చేయటం మొదలుపెట్టారు. అంటే ఈ విధంగా వాంఛిత లక్షణాలు ఉన్నటువంటి వాటిని మనం ఎంపిక చేసుకొని వాటిని డెవలప్ చేయటం కూడా ఇది దీంట్లోకి వస్తాయి. అలాగే ఉత్పరివర్తన ప్రభజనం అంటే వాంఛించిన జన్యువులను తీసుకొని రావటాన్ని ఉత్పరివర్తన అంటారు. అంటే మనకి నచ్చిన జన్యువులను కూడా తీసుకొని ప్రవేశపెట్టి వేరే జీవిలో రెండు జీవుల మధ్య కూడా చేసి దాన్ని ఆ విధంగా చేయటం కూడా ఉత్పరివర్తనం. బహుస్థితికం అంటే రెండు జట్ల కంటే ఎక్కువ క్రోమోజోములు ఉండటాన్ని బహుస్థితికం అని కూడా అంటారు. మరి ఈ విధంగా మనం రకరకాల విత్తనాలని సంకరణ పద్ధతుల్లో మరి కొత్త పద్ధతుల్లో మనం ఎక్కువ ఉపయోగపడేటువంటి లక్షణాలు కలిగినటువంటి మొక్కల్ని పొందుతూ చేసేటటువంటి వ్యవసాయం కూడా ఉంది. ఆ వ్యవసాయం రైతులకి శాస్త్రవేత్తలు అందిస్తున్నారు. అలాంటి విత్తనాలు నాటండి, అలాంటి విత్తనాలు నాటితే రోగనిరోధక శక్తి కలిగినటువంటి మొక్కలను కూడా అందియటం. అంటే పండియగానే దానికి ఎక్కువ మందులు కొట్టడం, అవి తిరిగి మనం తింటే మళ్ళీ రోగాలకు గురవుతాం కాబట్టి వాటి రోగ నిరోధక శక్తి తక్కువ ఉండే వాటిని పెంచాలా అని చెప్పి వాటిని కూడా తొలగించే ప్రయత్నాలు చేస్తారు. బయోటెక్నాలజీ, పంటల అభివృద్ధి. ఈరోజు బయోటెక్నాలజీ అనేది ఒకటి పెద్ద విప్లవాత్మకమైనటువంటి మార్పు. అంటే ఈ బయోటెక్నాలజీలో పంటల అభివృద్ధి ఎలా చేస్తున్నాం అని మనం ఒకసారి ఆలోచించినప్పుడు ఈడ బయోటెక్నాలజీలో వాంఛించిన లక్షణ జన్యువులు మొక్కల్లో చొప్పించడమే బయోటెక్నాలజీ. అంటే ఏ మొక్కలో అయితే ఆ లక్షణాలు లేవో, ఆ లక్షణాల వల్ల నష్టం కలుగుతుందో ఆ లక్షణం. ఇప్పుడు టమాటా ఉంది, టమాటాని మనం బాగానే ఉంది దాంట్లో, కానీ దాంట్లో ఒక లక్షణం మనకు నచ్చట్లేదు లేదు ఇప్పటికి. ఏంటి, టమాటా పండిన తర్వాత ఒక్కరోజు కూడా ఉండదు, రెండో రోజు మూడో రోజు దాకా ఉండదు. దాంట్లో ఒక లోపం ఏముంది, ఒక 10 రోజులు ఒక వారం రోజులు అది అలాగే వెంటనే అది పగిలిపోకుండా కుళ్ళిపోకుండా ఉంటే బాగు అనే ఆలోచన మానవుడు మనిషికి వచ్చి దాన్ని ఎక్కువ రోజులు ఉండేటట్టుగా ప్రయత్నించటమే ఈ బయోటెక్నాలజీలో అభివృద్ధి. దాన్ని ఎక్కువగా తొందరగా పండుగ కాకుండా
లేటుగా ఉండేటట్టుగా చేయటమే బయోటెక్నాలజీ. ఇలాంటి ఎన్నో వాంఛించిన లక్షణాలను జన్యువులను మొక్కల్లో ప్రవేశపెట్టి మరి లావుగా ఉండేటువంటి కాయలు మనం ఒకప్పుడు చిన్న చిన్న కాయలు చూస్తున్నాం, ఇప్పుడు పెద్ద పెద్దగా లావుగా వస్తున్నాయి. మరి ఇవన్నీ కూడా లావుగా అంటే ఒక చెట్టుకు కాసేటటువంటి కాయలు కొంతమందికే కాకుండా చాలామందికి రావాలంటే ఎక్కువ కాయలు కాయాలి, ఎక్కువ లావు కూడా కావాలి. అంటే లావు కావాలంటే లావు ఏంటికంటే దాంట్లో మనకి ఏదైతే వాంఛించిన లక్షణం ఉన్నాయో ఆ లక్షణం కలిగినటువంటిది కండ ఎక్కువ లావు కావటం, లేకపోతే అత్యధిక సంఖ్యలో విత్తనాలు అభివృద్ధి చేయటం. మరి ఆకుంది, పాలకూర ఆకుంది, అది వెడల్పు తక్కువగా ఉంటుంది, అంటే దాన్ని చాలా వెడల్పుగా చేయటం. అంటే మనకి ఉపయోగపడేది ఆకు భాగం మనం తింటున్నాం కాబట్టి ఆకును పెద్దగా వెడల్పుగా చేయటం. ఇట్లా ఎన్నో ఇప్పుడు మనం మార్కెట్లో చూస్తున్నాం. మనకు నచ్చిన పద్ధతుల్లో పొడుగ్గా కాకరకాయలు రావటం, మరి పొడుగ్గా బీరకాయలు రావటం, ఇవన్నీ కూడా మనం ఎలా వస్తున్నాయి అనుకున్నాం, మన బయోటెక్నాలజీలో నుంచి వచ్చినటువంటి బయోటెక్నాలజీలో ఈ జన్యువుల్ని మొక్కల్లో చొప్పించేటటువంటి పద్ధతుల ద్వారా వచ్చినవే. అలాగే బయోటెక్నాలజీలో ఇంకా ఆలస్యంగా పక్వానికి వచ్చే టమాటా ఇందా చెప్పినట్టు, అంటే ఆలస్యం పక్వానికి వచ్చేటట్టు వ్యాధి నిరోధక శక్తి కలిగినటువంటి ప్రతి మొక్కలు వైరస్ బారి నుంచి తట్టుకోగలే పొగాకు, కృత్రిమ రంగులు గల పుష్పాలు, ఇలా ఎన్నో ఉన్నాయి. మనం తొందరగా చెడిపోకుండా ఎక్కువ రోజులు ఉండేటట్టుగా, మరి ఎక్కువ వైరస్ల నుంచి బారిన పడకుండా కూడా ఉండేటట్టుగా మనం అలాంటి మొక్కల్ని మనం తయారు చేయాలి. అన్ని మొక్కల్లో కూడా హైబ్రిడేషన్గా వస్తున్నాయి. ఇప్పుడు ఒకప్పుడు జంతువుల్లో కూడా అలాగే జరుగుతుంది, మొక్కల్లో కూడా అలాంటి మనం పొందుతున్నాం. ఇంట్లోనే మొక్కలు పెంచుకోవచ్చు. చిన్న చిన్న మామిడి చెట్లు, ఒకప్పుడు మరి కొబ్బరి చెట్లు అంటే దాదాపు తాటి చెట్టు అంత ఎత్తుండే, ఆ అంతెత్తులో నుంచి మామిడికాయలు కోసేవాళ్ళు. మరి ఆ కొబ్బరి చెట్లు ఎప్పుడైనా ఒక కాయ కింద పడిపోయి ఎంతోమంది ప్రమాదాలు చనిపోయినటువంటి వాళ్ళు. అంటే అంత చెట్టు అవసరం, ఆ ఎత్తు, అంత చెట్టు ఎత్తు లేకపోతే కాయలు కాయదా, ఒకవేళ ఎత్తు తక్కువగా ఉండి కాయలు కాస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలోంచే మానవుడు వాటిని కొబ్బరి చెట్టు చాలా కింద ఉండే కోసుకునేటట్టుగా, అవి పడ్డా కూడా కింద, అంటే దాని చెట్టు కింద ఉన్నా కూడా మనకు తెలిసేటట్టుగా, తక్కువ ఎత్తులో ఉంటే ప్రమాదం కూడా తక్కువ జరుగుతుంది. కాబట్టి అలాంటి ఎత్తు తక్కువ ఉండేటటువంటి చెట్లని, కొబ్బరి చెట్లను కూడా పెంచడం హైబ్రిడైజేషన్ ద్వారా జరుగుతుంది. మరి ఈ విధమైనటువంటి లక్షణాలు, మనకు నచ్చిన లక్షణాలను పొందుకుంటూ చేయటమే ఈ బయోటెక్నాలజీలో ఉన్నటువంటి ప్రక్రియ. అంటే ఇక్కడ వైరస్ బారి నుండి తట్టుకోగల పొగాకు, కృత్రిమ రంగులు గల పుష్పాలని మరి ఇవన్నీ కూడా మనం తయారు చేసుకోవటం కూడా బయోటెక్నాలజీలో అభివృద్ధి. మరి వ్యవసాయ పద్ధతులు ఇంకా బయోటెక్నాలజీ గురించి చూస్తే ఇంకా వివిధ రకాలైనటువంటి మొక్కలు ఇవాళ మనకి సైన్స్ ద్వారా అనేకమైనటువంటి శాస్త్రవేత్తలు వాటిని మనకు కనుక్కోవటం జరుగుతుంది. దుక్కి దున్నటం, వ్యవసాయ పద్ధతులు ఏం పని చేస్తారు మన రైతులు, ఏం పనులు చేసుకుంటూ పోతున్నారు వర్షమటి. ఫస్ట్ రైతులు పంటలు పండియాలంటే, పంటలు అభివృద్ధి చేయాలంటే దుక్కి దున్నుతున్నారు ఫస్ట్. అంటే వర్షాలు పడే ముందు ఒక వర్షం పడగానే ఒకసారి, ఒకప్పుడు నాగలతో దున్నుకునేవారు, ఇప్పుడు ట్రాక్టర్లు వచ్చాయి. మార్పు అనేది విజ్ఞాన శాస్త్రంలో మార్పులో భాగంగా ట్రాక్టర్ల నుంచి, నాగళ్ళ నుంచి ట్రాక్టర్లుగా మారాయి. ఈరోజు మరి కొంతమంది చిన్న చిన్న రైతులైతే వాళ్ళకి వ్యవసాయంలో ఎద్దుల ద్వారానే దున్నుకుంటున్నారు కొన్ని ఏరియాల్లో. అయితే ఇక్కడ ట్రాక్టర్తో ముందు దున్నుకోవాలి, ఏ విధంగానైనా అయితే దుక్కి దున్నుకోవటం చేయాలి ఫస్ట్. తర్వాత దుక్కి 1, 2, 3 సార్లు దున్నటం జరుగుతుంది. తర్వాత భూమిని సదునుగా చేస్తున్నారు. పొడి పంటలు వేసేవాళ్ళైతే ముందు దుక్కి దున్నుకొని తర్వాత గుంటకలో లేకపోతే సదునుగా ఆటానికి, అంటే నాగలతో దున్నటం వల్ల అది ఒక క్రమ పద్ధతిలో ఉండదు. కాబట్టి దీన్ని మళ్ళీ నీట్గా సదునుగా చేయాలంటే మళ్ళీ గొర్రు దోలటం లేకపోతే గుంటకలు లాంటివి దోలటం చేసి వాటిని సదునుగా చేసేస్తున్నారు. చేసిన తర్వాత అప్పుడు గడ్డి, చెత్త, చెదారం, కలుపు ఇట్లాంటివన్నీ కూడా తీసేసి శుభ్రంగా ఉంచి పొలాన్ని, తర్వాత విత్తనాలు చల్లటం కానీ, విత్తనాలు నాటడం కానీ, అంటే నాట్లు చేయటం కానీ. అంటే చాలా పంటలు, పొడి పంటలు అన్నీ కూడా ఆ విత్తనాలు చల్లుకుంటూ పోతారు. అదే శనగ లాంటివి అయితే విత్తనాలు వేసుకుంటూ పోతారు సాళ్ళలో, తర్వాత దున్నుతారు. అట్లే కొన్ని బొబ్బెర్లు, పెసలు లాంటివి అయితే చల్లుకుంటూ పోతారు. అయితే ఇవి కాకుండా వరి పొలాల్లో అయితే నాట్లు వేస్తారు. ముందు నారు పోసుకుంటారు, అంటే భూమి దుక్కి దున్ని ఒక మడిలో నారు పోసుకొని ఆ నారు ఒక 20 రోజులు 30 రోజులు వచ్చేదాకా పెంచి ఆ నాట్లో నుంచి పీకి వేరే చోట ఎక్కువ ప్రదేశంలో వేస్తారు. అది తక్కువ ప్రదేశంలో ఉంటుంది నారు, ఒక మడిలో ఉంటే
ఆ మడిలో నారు ఒక 4 ఎకరాలకి 5 ఎకరాలకి లేకపోతే ఎంత ఎక్కువ పోసే పరిస్థితిని బట్టి అది కొద్దిగా నాటుకుంటూ పోతే అది మళ్ళీ మనకి కొన్ని రోజుల్లో ఓ చిన్న మడిలో పోసినటువంటి నారు అది పొలం మొత్తాన్ని కూడా విస్తరించి పెద్ద గంటలు కట్టి చాలా పెద్దగా అవపడుతుంటుంది. అంటే అది పెరిగినాక చాలా పెద్దగా అవుతుంది. కాబట్టి ఇలా నాట్లు వేయటం అనేది జరుగుతుంది. తర్వాత ఈ నాట్లు వేసిన తర్వాత కంది బొబ్బెర్లకి వీటికి చల్లిన తర్వాత ఏం చేస్తారు, కలుపు తీయటం ఏంటంటే ఇక గాలికి వదిలేయకూడదు, దున్ని అటేసి విత్తనాలు వేసినా అదే పండిద్దిలే అనే పద్ధతికి ఉండకూడదు. కలుపు తీయాలి. చెత్త చెదారం భూమి అనేది ఏంటంటే అన్నిటికీ పెరగడానికి అవకాశం ఇస్తుంది. అంటే అన్ని మొక్కలు పెరగడానికి అవకాశం ఇస్తుంది. మనం వేసిన మొక్కలే పెంచడానికి అవకాశం ఇవ్వదు. అంటే వేరు మొక్కలు అంటే భూమిలో ఎన్నో రకాల విత్తనాలు రాలి ఉన్నాయి. ఆ రాలి ఉన్నటువంటి విత్తనాలు అన్నీ కూడా తిరిగి మళ్ళీ మొలకెత్తుతాయి ఈ నీరు తగలటం వల్ల. అంటే ఈ మొలకెత్తేటప్పుడు కలుపు అంటారు. అదే అంటే మనం వేసిన దాన్ని పంట కాకుండా వేరే ఏ ఇతర మొక్కలు ఉన్నా కూడా దాన్ని మనం కలుపు అంటారు. అంటే ఆ మొక్కలు మనం వేసినటువంటి మొక్కల్ని పెంచకుండా నిలిపివేసే అవకాశం ఉంది. కాబట్టి మనం ఆ మొక్కల్ని మొత్తం కూడా కలుపు అని తీయటం అనే పద్ధతి ద్వారా మొత్తం తొలగించి మనం వేసిన పంటని అవి ఫ్రీగా ఈజీగా మరి ఎటువంటి వ్యాధి కలగకుండా పెరిగేటట్టుగా చేయాలి. అంటే ఆ తర్వాత నీటి పారుదల కలుపు తీస్తుండాలి. ఎప్పటికప్పుడే నీటిని కూడా అందించాలి. అంటే నీటిని అంటే కొన్ని పొలాలకి మామూలుగా పొడి పంటలకి వరికి అయితే మాత్రం రెగ్యులర్గా నీళ్ళు అందించాలి. చెరుకు కూడా అందిస్తారు. మనం వేరే పంటలకైతే కంది పెసర బొబ్బెర్లు ఇలాంటి వాటికి మనం ఏదో అప్పుడప్పుడు వర్షాలు కురిసినా సరిపోద్ది, లేదా ఎప్పుడోసారి కూడా నీళ్లు అందియాల్సి వస్తుంది. తర్వాత మళ్ళీ ఇదే క్రమంలో మొదటి నుంచే మనం భూమి దున్నేటప్పటి నుంచే మనం నాటేసేటప్పటి నుంచే కూడా ఎరువులు కూడా క్రమ పద్ధతిలో వేయాలి. ఫస్ట్లో మరి నాటేసేటప్పుడే ముందే ఎరువులు కూడా వేస్తున్నారు ఇవాళ రైతులు ముందే. ఆ తర్వాత కొద్ది రోజులకి మళ్ళీ ఎరువు వేస్తున్నారు. ఫస్టు డిఏపి లాంటి అడుగు మందులు అంటారు. తర్వాత కొద్దిగా వరి బాగా పెరగటం కోసం యూరియా లాంటి మందులు వేస్తున్నారు. ఆ తర్వాత ఏమన్నా అవసరమైతే రోగం పడితే పొలానికి మరి పెస్టిసైడ్స్ ఫెర్టిలైజర్స్ లాంటి మందులు కొన్ని కొట్టడం జరుగుతుంది. ఈ విధంగా కొట్టి ఈ విధంగా నీటిపారుదల చేసుకుంటూ కలుపులు తీసుకుంటూ మరి భూమిని దున్ని చదును చేసుకుని ఇవన్నీ చేసుకుంటూ ఏమవుతుందంటే పంటని ఒక దశలోకి తీసుకొని రావడం జరుగుతుంది. ఎరువులు కూడా వేసుకుంటూ అంటే పంటకి పంట చీడ పురుగులు పడితే కూడా మందులు కొట్టుకుంటూ చివరికి కొద్ది రోజుల తర్వాత లాస్ట్కి పంట పొలాలు పండి ఏపుగా పెరిగి మరి వాటి నుంచి విత్తనాలు రావటం, ఆ విత్తనాలు సరైన సమయంలో వాటిని కొయ్యటం ఇవన్నీ చేసి పంటను తీసుకోవటం జరుగుతుంది. మరి విత్తనాలు కూడా మనం పొలంలో నాటేటప్పుడు విత్తనాలు మనం ఎక్కడ పడితే అక్కడ తీసుకోవద్దు. అంటే విత్తనాలు నిర్ధారించుటకు విత్తన ధృవీకరణ అంటాం. అంటే నాణ్యమైన విత్తనాలనే నిర్ధారించుటకు విత్తన ధృవీకరణ పంటలు అంటారు. అంటే ఈ నాణ్యమైన విత్తనాలు కొనాలంటే ముందు ధృవీకరణ చేసుకోవాలి. ఎక్కడ దొరుకుతాయి అంటే ఒక బస్తా మీద జాతీయ విత్తనాభివృద్ధి సంస్థ అంటే రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ అని రాసి ఐఎస్ఐ ముద్రేసి దాని మీద మనకి ఉంటాయి. అలాంటి విత్తనాలే కాదు, దీంట్లో కూడా మరి డూప్లికేటు బోగస్ మరి కల్తీ విత్తనాలు కూడా వస్తున్నాయి. ఒక్కోసారి పొలంలో చల్లిన తర్వాత మొలకెత్తని విత్తనాలు కూడా వస్తున్నాయి. కాబట్టి ఇది అతి జాగ్రత్తగా, ఎందుకంటే మనం ఒక 5 ఎకరాల పొలం నాటేటప్పుడు పొలంలో చల్లేటప్పుడు మనం తీసుకునేటువంటి బస్తా మనం కొనేటటువంటిది మొత్తం పంట మొత్తం మీద ఆధారపడింది కాబట్టి, మన లైఫ్ మీద ఆధారపడింది కాబట్టి రైతులు ఇలాంటి విత్తన ధృవీకరణ అయినటువంటి మాత్రమే తీసుకోవాలి. లేకపోతే తమ పంటలో పండినటువంటి వాటిలో మెరుగైన పరిశుభ్రం చేసుకొని మంచిగా పండినటువంటి విత్తనాలు కొన్ని కలుపు వేరే గింజలు లేకుండా తీసుకొని చేసినట్టయితే మనం విత్తనాలు కూడా ధృవీకరణ చేసుకొని పంటలు చల్లుకోవడానికి అవకాశం ఉందన్నమాట. ఈ విధంగా ఇంకా విత్తనాల్లో రకాలు ఉన్నాయి, 4 రకాలు ఉన్నాయి. మూల విత్తనం, కేంద్రక విత్తనం, బ్రేడర్ విత్తనాలు, పునాదిలు వేసేది లేదా ఫౌండేషన్ విత్తనం, ధృవీకరించిన విత్తనం. అంటే ఇక్కడ 4 రకాలైన విత్తనం ఉంది. మూల విత్తనం ఫస్ట్ చెట్టుకి మనం ఏదైతే వస్తుందో దాన్ని మూల విత్తనం అని అన్నాం. అయితే బ్రేడర్ విత్తనాలు కొన్ని మనకి ఉత్పత్తి చేసేవంటే కొన్ని విత్తనాలు ఈరోజు మరి అవి కేవలం పంట పండి ఎక్కువ పంట పండటానికి పనికి వస్తాయి. మళ్ళీ తిరిగి అవి మనం మళ్ళీ నాటడానికి పనికిరావు. ఇప్పుడు మనం కోళ్ళ ఫారంలో బాయిలర్ కోళ్ళు అని ఉంటాయి, లేయర్ కోళ్ళు అని ఉంటాయి,
కేవలం బాయిలర్ కోళ్ళు పెరగటమే కానీ అవి గుడ్లు పెట్టవు, కేవలం దానికోసం మాంసానికి ఉపయోగపడతాయి. కొన్ని విత్తనాలు కూడా కేవలం పంట తినటానికే పనికొస్తాయి, అవి తిరిగి నాటితే మొలకెత్తవు. అవి ఎందుకు చేస్తున్నారంటే రైతులు ఇప్పుడు సంవత్సరానికి మనం పండించే పంటలో ఒక వ్యక్తికి ఎంత అవసరం పడుద్ది, చాలా తక్కువ అవసరం పడుద్ది. అంటే మన ఆహార ధాన్యాలకి పోయేది మళ్ళీ తిరిగి ఆహార ధాన్యాలు అంటే విత్తనాలకు ఉపయోగించుకునేదే తక్కువ, ఆహార ధాన్యాలకు పోయేదే ఎక్కువ. కాబట్టి ఎక్కువ ఆహారం అందించాలనే ఉద్దేశంతో కొన్ని మొక్కల్ని కొన్ని విత్తనాలను కూడా అట్లా తయారు చేస్తున్నారు. పునాది లేదా ఫౌండేషన్ విత్తనం, అది ఫస్ట్ నుంచి మనకు ఒకదానికి కొన్ని ఉంటే వాటినే తిరిగి కాకుండా దాంట్లో కొన్ని శుభ్రపరచుకొని చేసుకునే విత్తనాలు కొన్ని ఉంటాయి, ఫౌండేషన్ విత్తనాలు. అంటే కొన్నాళ్ల పాటు దీన్ని సాగు చేయొచ్చు అని చెప్పి ధృవీకరించిన విత్తనాలు గవర్నమెంట్ కానీ శాస్త్రవేత్తలు లేకపోతే అగ్రికల్చర్ ఆఫీసర్లు మరి వాళ్ళు ధృవీకరించిన విత్తనాలను కూడా మనం వాడుకోవచ్చు. ఈ విత్తనాలు వాడితే మీకు అధిక దిగుబడి కలిగిద్ది, ఈ విత్తనాలు వాడటం వల్ల మీకు లాభాలు ఉంటాయి. ఈ విత్తనాలు వాడితే మీకు వ్యాధి నిరోధక శక్తి కలిగినటువంటి విత్తనాలు ఇవి వ్యాధులు ఎక్కువగా రావు, ఇవి తింటే రోగాలు కూడా ఎక్కువ రావు. కాబట్టి వీటిని వాడండి అని చెప్పి మనకి సలహాలు ఇస్తారు. కాబట్టి ధృవీకరణ చేసిన విత్తనాలు వాడుకోవాలి. విత్తనాల రకాలు మరి ఇక్కడ ఎన్నో రకాలండి. బంగారు, పసుపు దాని మీద ఉండేటటువంటిది పసుపు వర్ణ లేబులు. కొన్నిట్లో బ్రీడర్ విత్తనాల్లో బంగారు పసుపు వర్ణ లేబుల్ ఉంటుంది, పునాది విత్తనంలో తెల్లని లేబుల్ ఉంటుంది, ధృవీకరించిన విత్తనంలో నీలి రంగు లేబుల్ ఉంటుంది. ఇట్లా దాని మీద ఒక లేబుల్ గుర్తు ఉంటుంది అన్నమాట. అది మీరు గమనించి మీకు ఏదైతే అవసరం ఉందో అవి మాత్రమే తీసుకోవాలి. కాబట్టి తీసుకొని వాటిని మాత్రం మనం సాగు చేయాలి. శాస్త్రీయ పద్ధతిలో ధాన్యాన్ని నిల్వ చేయటం. ఇంటి లోపల తొట్టిలు, అంటే ఇప్పుడు మనం పండిగానే సుఖం కాదు. గత కొంత వెనకటి రోజుల్లో ధాన్యం పండించినా కూడా కొనేవాళ్ళు లేకపోవటం వల్ల ఆ ధాన్యాన్ని మార్పిడి చేసుకొని తనకు కావాల్సిన వస్తువులు తీసుకొచ్చుకునేవాళ్ళు. అంటే అప్పటిదాకా మరి ఏం చేయాలా అంటే దానికి ఏం చేస్తున్నారంటే శాస్త్రీయ పద్ధతిలో ధాన్యాన్ని నిల్వ చేస్తున్నారు. ఇంటి లోపల తొట్టిల్లేంటి పెట్టుకొని ధాన్యం దాంట్లో పోసుకొని వానకి ఎండకి తడవకుండా పోసే పరిస్థితి. అంటే ఇలాంటి తొట్టిలు ధాన్యం పూరి, గాదెలు, కొట్లు, పక్కా కొట్లు, ఆరుబయట తొట్టీలు, పాతర్లు, గుండ్రని ఆర్సీసీ తొట్టీలు, సమానమైన అడుగుగల లోపు తొట్టీలు, నగరంలో ఉపయోగించే తొట్టీలు, మరి గోడౌన్లు అంటారు ఇప్పుడు. మరి ఈ విధంగా ఎన్నో రకాలైనటువంటి ఉపయోగించడం జరుగుతుంది. అయితే నిల్వ ధాన్యాలను కీటకాలు, ఎలుకలు, సూక్ష్మజీవుల నష్టం. అంటే ఈ నిల్వ ఉంచటం వల్ల మనకి కొన్ని ఇబ్బందులు జరిగే అవకాశం ఉంది. అంటే ఏమి ఇబ్బందులు జరుగుతుంది, భవిష్యత్తులో అవసరాలకు విత్తన విలువ చేయుటకు కేంద్ర ప్రభుత్వం ఒక దేశం అంతటా విత్తన పరిరక్షణ కార్యక్రమం చేపట్టింది. అంటే నిల్వ ధాన్యాలని మనం కొన్నాళ్ళు ఒక రాబోయే సంవత్సరం ఒకవేళ పంటలు పండలేదనుకో, ఒక 2 సంవత్సరాల పాటు అప్పుడు దేశ ప్రజలందరూ ఎలా ఉండాలి. కాబట్టి కొంత నిల్వ చేయాలి. అవసరమైతే పంటలు పండపోతే ఒక సంవత్సరం పాటు నిల్వ చేసినటువంటి పంటలను వాడుకుంటూ పోవాలి. మరి ఈ విధమైనటువంటి పద్ధతిని ప్రభుత్వాలు భవిష్యత్తు కోసం ఉపయోగిస్తున్నట్టు. అంటే ఆహారం కోసం అలమటించి చనిపోయే పరిస్థితి రాకూడదు, ఇతర దేశాల మీద ఆధారపడే పరిస్థితి రాకూడదు. కాబట్టి ధాన్యాన్ని నిల్వ చేసుకోవాలి. అలాగే ఇంకా నిల్వ ధాన్యాల కీటకాల నుంచి కూడా మనం బయటికి పోవచ్చు. అయితే దీంట్లో మనం ఇంకా ఇవి కాకుండా ఇంకా మనకి దీన్ని చాలా ఇంపార్టెంట్ది. ఇది తెలంగాణలో కూడా హైదరాబాదులో రాజేంద్ర నగర్లో ఉంది. ఇప్పుడు దీంట్లో కూడా మనకి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలు మనం ఆడుకోవచ్చు. కణంలో శక్తి భాండాగారాలు ఏంటి అంటే మనకి మైటోకాండ్రియాలు తెలుసు. జంతువులు జరపలేని కిరణజన్య క్రియ. ఈ కిరణజన్య క్రియ సంయోగక్రియ జంతువుల్లో జరగదు. కాబట్టి మనం దీన్ని కన్ఫ్యూజ్ కావాలి. ఏ శతాబ్దం నుండి కృత్రిమ ఔషధాలు వాడకాలు పెరిగింది. అంటే మందులు వాడకాలు. అంటే ఇప్పుడు మనం ఏదోవరకు నాటు మందులు వాడేవాళ్ళం, ఎప్పుడు పెరిగింది అని అంటే 18వ శతాబ్దం. బాష్పోత్సేకాన్ని కొలిసే పరికరం ఫోటోమీటర్. అంటే ఇలా ఆక్సిన్లు దాని యొక్క ప్రభావం ఏం చూపెడతాయి, మొక్కల్లో పెరుగుదలను చూపెడతాయి. పండుటాకులు ఏర్పడటానికి ఆలస్యం అయ్యేలా చేసేది ఏమిటి అంటే పై అన్ని ఆక్సిజన్లు, జిబ్బరిన్లు, సైటోకైనిన్లు ఇవన్నీ కూడా ఆ విధంగా చేస్తుంది. రబ్బరు ఏంటది లేటెక్స్ లేకపోతే రెసిన్, టానిన్ ఇవన్నీ
అంటే ఇది లేటెక్స్ సంబంధించింది. మైట్రోకాండ్రియా మైట్రోటాక్సిన్ విష పదార్థాలను స్రవించేది శిలీంధ్రాలు. మరి అలాగే ఇంకా మనం కణంలో శక్తి ఉత్పాదంటే చెప్పాం. గరిష్ట శ్వాసక్రియ రేటు, దీన్ని కూడా మనం బాగా గుర్తుంచుకోవాలా. ఇది 40 సెంటీగ్రేడ్ గరిష్ట శ్వాసక్రియ రేట్ అనమాట. మైట్రోకాండ్రియాలో త్వచపు ముడతలను ఏమంటారు? క్రిస్టే. మరి ఇట్లాంటివన్నీ మనం గుర్తుంచుకొని మనకు వచ్చేటటువంటి ఎగ్జామ్లో మంచిగా రాసి, మరి అందరూ కూడా దీని మీద కొంత టైం తీసుకొని ఎక్కువగా దీన్ని ఇంకోసారి చదువుకొని మరి ఎక్కువగా దీంట్లో ఆన్సర్ చేయాలని కోరుకుంటూ నమస్తే.